నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాల్క సుమన్ ఈ మధ్య వార్తలలో చాలా వినిపిస్తుంది ఈయన పేరు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా పోరాడు దూకుడుగా వ్యవహరించి, అంటే జైల్లో ఉండి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేలా గెలిచారు. కానీ ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ తన నోరుని దగ్గర పెట్టుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పు చూపెట్టి ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాను మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా తను నోరు జాడడం జరిగింది. అతను ఒక దొంగ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇంతకీ ఎందుకు బాల్క సుమన్ ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనుకోవచ్చు మనం. అయితే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నట్టయితే ఈ బాల్క సుమన్ ఏంటంటే ఇప్పుడున్న మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మొన్న ఒక సభలో చూస్తే చెప్పుతో కొడతా అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ దొంగ అని మాట్లాడుతున్నాడు. సో ఎందుకు సార్ ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? అంటే మళ్ళీ ప్రజల దృష్టిలో హీరో అవ్వాలని, ముఖ్యంగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా లోక్సభ సభ్యుడిగా చేసి శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అంటే ఎటు అవకాశం లేదు, 2029 దాకా ఎదురు చూడాలి. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోతే లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. కాబట్టి ఈయన మొన్నటిదాకా శాసనసభ్యుడు కాబట్టి అక్కడ వేరే వాళ్ళకి అవకాశం దొరికింది. తిరిగి మళ్ళీ లోక్సభ సభ్యుడిగా కావడం కోసం అధినాయకుడి దృష్టిలో చూశారా, నేను ఎంతకైనా వెళ్తున్నాను ముఖ్యమంత్రిని మీకోసం అనే దృష్టిలో పట్టడం కోసం సహజంగానే ఆయనకు నమ్మిన ఉంటే అయినా మరి ఇంకొంచెం అంటే ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాల్లో కొంచెం వేరే అభ్యర్థిని పెడతారేమో అనే ఆందోళనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, కావాలని మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తను చాలా సభలలో కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించే కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీలో నేతలనే కావచ్చు, తను కూడా కొన్ని రకాలుగా కొన్నిసార్లు కొన్ని పదాలు యూజ్ చేసినవి ఉన్నాయి. మనం చూసాం కూడా, టీవీలలో టెలికాస్ట్ అయినాయి, ఆ సభలలో మాట్లాడినాయి. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అంటే అప్పుడు కూడా తప్పని చెప్పాలి కదా, అప్పుడు ఏం మాట్లాడలేదు. పార్టీల నాయకుడు మాట్లాడితే ఓకే అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఒక మాట మాట్లాడినందుకు మా నాయకుని ఇలా అంటారా అని చెప్పేసి దీన్ని ఇలా చేయడం జరిగింది. ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు కదా, ఇద్దరు కూడా సమాన రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయనే ఉద్యమ నాయకుడు, ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తేడా అది. అంటే ఉద్యమ నాయకుడు కాబట్టి ఏదైనా అవకాశాలు ఉంటాయి. ఉద్యమ నాయకులు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళకి ఆ యొక్క అవకాశాన్ని మిగిలిన వాళ్ళు కూడా ఎందుకులే ఉద్యమం అంత చేసే వాళ్ళ గురించి అని చెప్పని వీళ్ళు కొంచెం తగ్గుతారు. వాళ్ళేమో ఎట్లా పెడితే అట్లా మాట్లాడతారు, ఉద్యమం కోసం మాట్లాడారంటారు. సహజంగానే ఉద్యమం చేసే వాళ్ళ పట్ల ఆకర్షితులయ్యే యువత ఇలాంటి ఉద్రేకపూరితమైన మాటలు లేకపోతే ఎదుట వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు. అందుకోసం అని చెప్పని కావాలని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉద్యమానికి సంబంధించింది కాబట్టి, పార్టీకి సంబంధించింది కాకుండా ఉద్యమం అంటే ఒక ప్రాంతానికి జరుగుతున్నటువంటి పోరాటం గురించి ఆయన ముందుండి చేశాడు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే విషయంలో ఆయన మాట్లాడారు. ఉద్యమంగా మాట్లాడినప్పుడు కొన్ని చెల్లుబాటు అయినాయి. ఎందుకంటే దాన్ని కూడా కఠినంగా తీసుకోవాలి, కానీ ప్రభుత్వాలు తీసుకునే సాహసం ఎవరు చేయరు. అంటే ఇంకా ఉద్యమం ఉద్ధృతం అయిద్దేమో భయం, ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. అదే మొగ్గలోనే తుంచేస్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, మానైన తర్వాత ఇట్లానే ఉంటాయి. కాబట్టి వారు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు తగ్గింది కాదు, ఇందులో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అంటే ఎక్కువ అంటే కొంతమంది ఎక్కువ సార్లు మాట్లాడచ్చు, కొంతమంది తక్కువ సార్లు మాట్లాడచ్చు. అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్న మాట వాస్తవమే కదా, మనందరం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో జరిగినాయి కాదు, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. రోజువారీ పత్రికల్లో వస్తున్నాయి, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి, చూస్తూనే ఉండవు. అయినా సరే ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప ఎక్కడైనా సరే దాన్ని అదుపులో ఉంచే విధంగా అధినాయకులే మాట్లాడుతున్నారు. మామూలు మాట్లాడటం ఏముంది? కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడా అట్లా కాకుండా మనం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజా యొక్క వాళ్ళ ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ కోసం ఏం చేయాలి అనే దాని గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అలాగే ప్రభుత్వం కనుక పొరపాటు చేస్తూ ఉంటే దాన్ని ఎత్తి చూపుతూ వెనకపోతే పోరాట పందా ఎత్తుకోవడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇక్కడ ఏంటంటే అసలు వచ్చి రావడంతో ప్రభుత్వం మారి మానంగంలోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో మీరు అవి చేశారు ఈ చేశారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు.
ఇది ఏ విధంగా ఉంది అంటే తిట్టుకోవడానికి మాత్రం వీళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారేమో అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పటి నుంచో చూస్తున్నాం, ప్రతి వాళ్ళు అధికారంలో దిగిపోయిన వాళ్ళని మీరు అవినీతి చేశారంటారు, ప్రతిపక్షం వాళ్ళేమో మీరు అవినీతి చేశారంటారు. కానీ ప్రభుత్వాలు మారుతాయి. రాజకీయ నాయకులు ఎవరు అభివృద్ధి చేసిన వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టాలి, కారాగార వాసంలో ఉండేవాళ్ళు. మరి ఈ అవినీతి ఇన్నిసార్లు ఆరోపణ చేస్తున్నారు, అది ఏమవుతుంది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మస్తు జరిగిన అవినీతి జరిగింది, ఏమంటారు కాళేశ్వరం బ్రిడ్జే కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా అవినీతిగా చాలా లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద విచారణ కూడా జరిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇంతకీ ఈ విచారణ జరిగే ఆస్కారం ఏమైనా కనిపిస్తుంది అనుకోవాలా, కనిపిస్తుంది అనుకోవట్లేదు సార్? విచారణలు జరుగుతాయి, శిక్షలు పడతాయా లేదా అనేది. ఓకే, విచారణ అయితే జరుగుతూ ఉంటాయి, శిక్షలు ఎంతమంది పడ్డాయి గతంలో, అది నేను ప్రశ్నించేది. రైట్, వాస్తవం సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ అవినీతి పరులను గనక విచారించేసి శిక్షలు ఎత్తే మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ పొరపాటు చేయరు కదా. వీళ్ళకి కూడా ఏంటంటే మేము ఏదో బెదిరిస్తాం అనే పందాలోనే ఉంటారు ఇప్పుడు దాకా. కాబట్టి శిక్షలు వేసింది చాలా తక్కువ మందికి, కాబట్టి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు బాల్క సుమన్ పరిస్థితి కూడా అంతేనా సార్? అంటే మొన్న అన్నారు చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి అన్నారు, కనిపించలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులేమో జారీ చేశారు, ఏమంటారు అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు మాట్లాడిండ్రు, అంటే ఎక్కడ కూడా ఆయన వెనక్కి తగ్గట్లేదు. ఇంకా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టే మాటలు మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్? అదేగమ్మా ఇందా నేను చెప్పింది, అతను రాజకీయ భవిష్యత్తు గురించి ప్రజల్లో కథానాయకుడు కావడం కోసం ప్రజాదరణ మళ్ళీ ఎక్కువగా తెచ్చుకొని రేపు పొద్దున లోక్సభ సభ్యుడిగా గెలవాలి అంటే రెచ్చగొట్టే వాళ్ళు గతంలో, ఎందుకంటే ఓడిపోయారు కదా, అధికారంలో ఉన్నారు నిలదాకా, మళ్ళీ అధికారం కావాలి అంటే మళ్ళీ ఉద్యమం బాటే వాళ్ళకి కావాలి. అంటే ఇక్కడ ఆయనకి ఏమంటే శిక్షలు పడే అవకాశం లేదంటారా సార్? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళని ఇట్లా మాట్లాడడం తప్పే కదా. తప్పైనప్పుడు ఎందుకు వాళ్ళని శిక్ష అర్హులు కాదంటారు సార్? అసలు అర్హులు కాదని నేను అంటలా, అట్లా వాళ్ళు రాజకీయ నాయకుల మీద వచ్చిన అభియోగాలకి ఎంతమంది శిక్షలు పడ్డాయని నేను అడుగుతున్నాను. చాలా మంది మాట్లాడారు, చాలా మంది గురించి మాట్లాడుతున్నారు, పురుష పదజాలం వాడుతున్నారు, కొంతమంది దాడులు చేస్తున్నారు, లేకపోతే భారీ కుంభకోణాల్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది కారాగార వాసం చేశారు, వాళ్ళకి ఎంతమంది శిక్షలు పడుతున్నాయి, అది నేను ప్రశ్నించేది. కాబట్టి ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళు అవినీతి చేశారు, రంగంలోనే వాళ్ళంతా చూస్తూ ఉంటారు. అవినీతిని ఎండగడతాము, ఆ సొమ్ముని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంతవరకు ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎంతమంది మీద జరిగింది? ఇప్పుడు ఈ కుంభకోణాలు ఇప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు అసలు ఒక విషయం అండి, నేను చెప్తాను. ఈరోజు శాసనసభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్కూటర్ మీద తిరుగుతున్నాడు శాసనసభ్యుడు అప్పుడు. తర్వాత మంత్రి గాంగంలోనే బంగ్లాలు కొనుక్కుంటారు, వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చే జీతం ఎంత, ఈ భవనాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు ఇది విచారిస్తే చాలు, అవినీతి ఎక్కడ దొరికిందో జనానికి అర్థమైపోయింది. అండ్ అట్లనే కొంతమంది కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ గారి రాసలీలలు కూడా బయట పెడతాం మేము త్వరలోనే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఎందుకు త్వరలో అనేది ఎందుకు? ఇప్పుడే బయట పెట్టచ్చు కదా, ఇంకా త్వరలో ఎందుకు? దానికి ముహూర్త బలం కావాలా? ఇప్పుడు తప్పు చేశాడు మీరే అంటున్నారు కదా, దానికి ముహూర్తాలు ఏమైనా కావాలా? అంటే అతను వచ్చి ఒక లొంగిపోయి మీ పార్టీలో చేస్తే వదిలేస్తారా? అంటే అయ్యే కదా. అంటే ఇందులో వాస్తవం లేదంటారా సార్? అంటే ఇప్పుడు ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ వీళ్ళు నేను అంటుంది తప్పు చేశాడా చేయలేదని కాదు నేను అంటుంది. తప్పులు చేసిన వాళ్ళకి ఎంతమంది శిక్షలు పడుతున్నాయి, అలాంటి శిక్షలు పడబోబట్టే కదా ప్రతి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు చేస్తున్నారు? తిరిగి తిరిగి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పట్టలేదు కాబట్టి. అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.